అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వృత్తి లేదా వ్యాపార సంబంధిత పర్యటనలు ఫలవంతమవుతాయి. ఈ ప్రయాణాల వల్ల మీకు కొత్త అవకాశాలు లభించి ఆర్థికంగా లాభపడతారు. ఈరోజు మీ అజాగ్రత్త వలన విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పవు. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. యోగా, ధ్యానం వంటివి మీకు మేలు చేస్తాయి. మీ సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అధిక పనిభారం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం విలసిల్లుతుంది. మీ భాగస్వామితో సఖ్యతతో ఉండి ఒకరికొకరు అండగా నిలుస్తారు. రాజకీయాలలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీకు మద్దతు లభిస్తుంది. పని ప్రదేశంలో మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితాలు ఇప్పుడు మీకు లభిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు కోరుకున్నది సాధిస్తారు. సంగీతం వినడం లేదా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన సమావేశాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీ ప్రణాళికలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు వస్తాయి. ఆస్తులు పెరుగుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ధనప్రవాహం పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి ఈ రోజు నిరాశ ఎదురవుతుంది. అవకాశాలు చేజారిపోతాయి. వినోదం కోసం సినిమా చూడటం సమయాన్ని వృధా చేస్తుంది. నాట్య రంగాలలో మీకు అవకాశాలు లభిస్తాయి. మీ నటన, నాట్య ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. మీ సంబంధాలు మరింత దృఢంగా మారుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం దక్కుతుంది. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశాలు తక్కువ. నిరాశ ఉంటుంది. కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆలోచనాత్మక ఆటల ద్వారా మీ మెదడుకు పదును పెడతారు. కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా సహాయపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది. మీ సంస్కృతి, సంప్రదాయాలపై మీకు మరింత మక్కువ పెరుగుతుంది. నాటకాలు మరియు డ్రామాలలో పాల్గొని మీ ప్రతిభను చాటుకుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మీ మనోభావాలు కల్లోలంగా ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. స్టార్టప్ల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు లభిస్తాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. దానిని అర్థం చేసుకోలేరు. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి తగాదాలు తలెత్తవచ్చు. ఆర్థిక పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా పాలసీల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోలేరు. మీరు కౌన్సిలింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆశించిన సలహా లేదా పరిష్కారం లభించదు. మానసిక ఒత్తిడి తీరడానికి సమయం పడుతుంది. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు సంతృప్తి చెంది మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్కు సంబంధించిన నిర్ణయాలు మీకు లాభాలను ఇస్తాయి. అప్పులు తగ్గించుకోవడానికి సరైన ప్రణాళికలు వేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. విద్యుత్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు.
మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి, సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి, మీ కెరియర్ అభివృద్ధి చెందుతుంది. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు ప్రతికూలంగా మారవచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తిలో అభివృద్ధికి కొత్త మార్గాలు తెలుసుకుంటారు, మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరు సామాజికంగా కొద్దిగా చిన్నచూపు ఎదుర్కొంటారు, మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. దైవాన్ని చింతన చేయడం వలన మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది. మీ ధ్యానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పూర్తి ధైర్యం మీకు లభిస్తుంది. కష్టమైన సవాళ్లను మీరు సులభంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా ఈరోజు సమసిపోతాయి. పశుపోషణ చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పశు సంపద పెరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త కొనుగోళ్లు చేస్తారు. ఈరోజు మీరు మంచి ఆరోగ్యమనుభవిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. మీపై, మీ సామర్థ్యాలపై మీకు దృఢమైన నమ్మకమేర్పడుతుంది. ఇది మీ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వాతావరణం సహకరించదు, పంట నష్టాలు ఎదురవుతాయి. సాగులో పెట్టుబడులు పెరిగినప్పటికీ తగిన దిగుబడి లభించదు. నీటి వనరుల నిర్వహణలో సమస్యలు లేదా నీటి కొరత వలన ఇబ్బందులు ఎదురవుతాయి. జల సంబంధిత పనులలో నష్టాలు వస్తాయి. సామాజిక మాధ్యమాలలో అధిక సమయం గడపడం వలన ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగుతుంది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు మీరు స్పందించి ఒత్తిడికి గురవుతారు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీరు లాభపడతారు. బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది. మంచి సంబంధాలు నెలకొంటాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.